నమస్తే. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తరచూ వివాదాల్లో చిక్కుంటుంది. అంటే ఎక్కువగా ఇదంతా కూడా భూ వివాదాలు అనుకోవచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలో 1 ఎకరా భూమి కేవలం ₹1 కట్టబెట్టారు ప్రైవేటు వ్యక్తులకి. దీంతో పాటుగా లూలు మాల్ లీజ్ 99 సంవత్సరాలు, మెడికల్ కాలేజీలు ట్రిపుల్ పి విధానం ద్వారా 66 సంవత్సరాల లీజు. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక వివాదాస్పదమే. సో మరో కొత్త వివాదం ఏంటంటే తిరుమలలోని అలిపిరి వద్ద భూముల కేటాయింపు ఇటీవల అంటే డిసెంబర్లో జరిగింది. ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి, కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటు వైసీపీ కానీ మిగతా వామపక్ష భావజాలు ఉన్న పార్టీలు కానీ వీళ్ళంతా ఏం చెప్తున్నారు అంటే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రిపుల్ పి కానీ ప్రైవేటీకరణ కానీ ప్రభుత్వ భూములు అమ్మేయడం కానీ అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడం కానీ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళకి సంబంధాలు ఉన్న కొన్ని ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ భూములు అప్పనంగా అప్పచెప్తున్నారు అనేది ప్రతిపక్షాల వాదన. అయితే గతంలో తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలో సర్వే నెంబర్ 604లో కేటాయించిన 20 ఎకరాల భూమి ఏదైతుందో అది ఒబేరాయ్ సంస్థకు అంటే ముంతాజ్ హోటల్స్ అనమాట, రైట్, వాళ్ళకి కేటాయించారు. అయితే ఇప్పుడు ప్రస్తుత టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం గతంలో ఉన్న కేటాయింపుని రద్దు చేసి దానికి బదులుగా తిరుపతి అర్బన్ పరిధిలో అలిపిరి వద్ద దాదాపుగా 20 ఎకరాల టీటీడీ భూమిని ఒబేరాయ్ గ్రూప్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఇది ప్రధానమైన చర్చ ఏంటంటే దాదాపుగా 500 కోట్ల రూపాయల టీటీడీ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెడతారు అనేది ఇక్కడ ప్రశ్న. దానికి బదులుగా తిరుపతి అర్బన్ మండలం తిరుపతి ఆర్ఎస్ గ్రామంలో ఏదైతే ఉందో సర్వే నెంబర్ 588/A ప్రత్యామ్నాయంగా 20 ఎకరాల టీటీడీ భూమిని కేటాయించిందనమాట. అంటే ఇక్కడ ఎక్స్చేంజ్, రైట్. అంటే ఇది నేను ప్రధానంగా రాజకీయ పరంగా ఆరోపించడం లేదంటే కూటమి ప్రభుత్వం మీద బురజల్లే ప్రయత్నం కాదు. గవర్నమెంటే ఇచ్చిన జియో, ఇది గవర్నమెంట్ పాస్ చేసిన జియో. ఈ జియో ఆధారంగానే చెప్తున్నాను. అయితే గతంలో ఉన్న ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్ పేరును కూడా ఇక్కడ స్వరా హోటల్స్ పేరు మీద మార్చారు. ఎందుకు మార్చారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పైన అనేకమైన ఆరోపణలు ఏ విధంగా వచ్చినాయో టీటీడీకి సంబంధించి, అంటే ఆయన క్రిస్టియన్ అనో ఇలాంటివి ఏదో ఉంటాయి కదా. సో దీనికి సంబంధించి ముంతాజ్ హోటల్స్ అంటే ముస్లిమ్స్ కట్టబెడుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అని చెప్పేసి మళ్ళీ ఆరోపణ వస్తుందని చెప్పేసి ఆ హోటల్ పేరు ఏదైతే ఉందో ముంతాజ్ దాన్ని మార్చి స్వరా హోటల్గా పెడతారని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆ రిక్వెస్ట్ని కూడా యాక్సెప్ట్ చేసింది. పేరు మార్చి మరి 20 ఎకరాలు అప్పనంగా కట్టబెడతారు. ఇది 500 కోట్ల రూపాయల టీటీడీ భూమి. ఇది ఇక్కడ రాయితీలు సర్దుబాట్ల విషయానికి ఒకసారి వస్తే పాత భూమి అంటే రూరల్ కోసం నిర్ణయించిన 1% ఎస్ఆర్ఓ ధర ప్రకారమే లీజు అద్దె కొనసాగుతుంది. అయితే రిజిస్ట్రేషన్ మాత్రం అర్బన్ ధరల ప్రకారం జరగాలి. అంటే రూరల్లో లీజు ఏదైతే ఉందో రూరల్ ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో రెంట్ ఎలా ఉంటుంది, సిటీలో రెంట్ ఎలా ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈక్వల్గానే రూరల్లో ఏదైతే 1% చెల్లించారో ఇక్కడ కూడా టీటీడీకి సంబంధించిన భూమికి సంబంధించి అర్బన్లో కూడా అదే లీజు చెల్లించాలి అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళకి రాయితీలు ఇస్తుంది. అయితే ఇక్కడ స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం చూస్తే కొత్త భూమికి సంబంధించి దాదాపు 26.08 కోట్ల రూపాయలు అంటే 26 కోట్ల పైనే ఈ స్టాంప్ డ్యూటీ మరి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మినహాయించారు ఇక్కడ. ఎందుకంటే పాత భూమికి కంపెనీ ఇప్పటికే చెల్లించింది, అంటే కంపెనీ చెల్లించింది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ చెల్లించారా చెల్లించలేదా అనేది వాళ్ళ దగ్గర విత్ ప్రూఫ్ ఏది లేదు, ఆ ప్రూఫ్ కూడా బయట పెట్టట్లేదు. కానీ గవర్నమెంట్ మాత్రం ఈ గతంలో 26 కోట్ల రూపాయలు చెల్లించారు కదా రూరల్ ఏరియాలో, ఇప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు, కేవలం మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో దానికి సంబంధించి చెల్లించండి అని చెప్తున్నారు. ఇక్కడ టీటీడీతో భూమి మార్పిడి ఏది అంటే ఎక్స్చేంజ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏపీ టూరిజం అథారిటీకి సంబంధించి టీటీడీ మధ్య జరిగే భూమి మార్పిడి దస్తావేజుపై చెల్లించాల్సిన 32.60 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 32,60,00,000 రూపాయలు స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం రద్దు చేసింది. ఇది ఎవరు కట్టాలి? ఏపీ టూరిజం, అలాగే వీళ్ళు ఒబేరాయ్ హోటల్స్ వాళ్ళు అయితే చెల్లించాలి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది కాబట్టి రూరల్ ఏరియాస్లో తీసుకున్న భూమిని దాన్ని రద్దు చేసి టీటీడీకి సంబంధించిన భూమిని ఇస్తున్నారు. కానీ టీటీడీకి మరి ప్రత్యామ్నాయం ఇవ్వాలి కదా. సో దానికి సంబంధించి ఏపీ టూరిజం భూమిని 20 ఎకరాలు ఇస్తున్నారు. బట్ ఆ రెండింటి మీద స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే 32 కోట్లు ఉందో ఆ 32 కోట్ల రూపాయలు కూడా రద్దు చేశారు. ప్రభుత్వానికి నష్టమే ఇది కూడా. అంటే ఈ 500 కోట్లు కాకుండానే అదనంగా మరో 32 కోట్ల రూపాయలు. అయితే ఇక్కడ విపక్షాల వాదన ఏంటంటే సుమారు దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన టీటీడీ భూమిని తక్కువ విలువ గల భూమితో మార్పిడి చేయడం వల్ల టీటీడీకి నష్టం జరుగుతుంది అని చెప్పేసి టీటీడీ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. ప్రధానమైన ఆరోపణ అయింది.
రైట్. అయితే పేరూరులో భూమి విలువ కేవలం ఎంత ఉంది? 18 కోట్ల రూపాయలే ఉందంట 20 ఎకరాలకు సంబంధించి. ఇప్పుడు కేటాయించిన అలిపిరి భూమి విలువ రిజిస్ట్రేషన్ ప్రకారం 460 కోట్ల నుంచి దాదాపుగా 500 కోట్ల పైన 520 కోట్ల వరకు ఉంటుందంట. అయితే తక్కువ విలువ గల భూమితో ఎక్కువ విలువ గల టీటీడీ భూమిని మార్పిడి చేసి ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం ద్వారా టీటీడీకి పెద్ద నష్టం వాటిల్లిందనేది ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి వాదిస్తున్న వాదన. ఇక్కడ విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి భూములు ఎక్కడి నుంచి వచ్చాయని అనుకోవచ్చు అందరూ. అంటే కొంత దేవాలయానికి గిఫ్ట్ డీడ్గా ఇచ్చినవో ఇనాం భూములో ఇలాంటివి చాలా ఉంటాయి. దేనికి? తిరుమల తిరుపతి దేవస్థానం తరఫు నుంచి రైట్ అంటే సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారని చెప్పేసి ఫండ్స్ కానీ లేదంటే ఇలాంటి ల్యాండ్స్ కానీ ఇనాం భూములు కింద కానీ గిఫ్ట్ డీడ్ కానీ దేవాలయానికి ఇస్తారు. అలాంటి భూముల్ని ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్ ఏదైతే ఉందో ముంతాజ్ హోటల్స్కి సంబంధించి ఇక్కడ మళ్ళీ ముస్లింకి ఇచ్చారనే వాదన వస్తుందని చెప్పేసి ఆ ముంతాజ్ పేరుని మార్పిడి చేసి మరి హోటల్ ఈ యొక్క భూమిని కట్టబెడుతున్నారు స్వరా హోటల్ పేరు మీదుగా. రైట్. అంటే గత ప్రభుత్వంలో ఏదైతే తప్పులు జరిగినాయో, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే తప్పులు జరిగినాయో మళ్ళీ వాటిని కూటమి ప్రభుత్వం కూడా చేస్తూ ఉందని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తున్న మాట ఇది. అయితే ఇప్పుడు ప్రతిదీ మనం ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చూసుకుంటే లూలు మాల్ కానీ అలాగే విశాఖపట్నం భూముల విషయం కానీ త్రిపుల్ విధానం కానీ ఆఖరికి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా త్రిపుల్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దాన్ని చాలామంది సోషల్ యాక్టివిస్టులు దాన్ని అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూముల్ని అప్పనంగా కట్టబెడుతుందనే వాదన ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద చర్చకు దారితీసింది. రైట్. అంటే ఇప్పుడు టీటీడీ భూమిని కూడా ముంతాజ్ హోటల్స్కి అంటే స్వరా హోటల్స్కి అప్పచెప్పడం వల్ల టీటీడీకి నష్టం చేకూరుతుందని చాలామంది చెప్తున్నారు. టీటీడీ భూమిని ముంతాజ్ హోటల్స్కి కట్టబెట్టడంతో ఈ పెద్ద రచ్చ అయితే జరుగుతూ ఉంది. రైట్. టీటీడీ భూమిని కట్టబెట్టడంపై మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.